షుగర్ ఉన్న పేషెంట్స్కి కాళ్ళలో పుండ్లు పడుతుంటాయి. ఏం చేయాలి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. మనం అందరికీ తెలుసు, ఇంచుమించు కాళ్ళలో పుండ్లు పడి మానట్లేదు అనుకోండి, షుగర్ ఉందా చెక్ చేద్దాము అని చాలామంది ఫస్ట్ అంటే సినిమాల ప్రభావం కానీ, లేదంటే ఈ అమ్మలక్కల ముచ్చట్లు కానీ, ఏదో కారణం వల్ల కానీ కాళ్ళ మీద పుండు పడితే మాత్రం అది మానకపోతే షుగరు అన్నది అందరికీ ఇంచుమించు ఇప్పుడు తెలిసిన విషయం. ఎందుకు తగ్గదు పుండ్లు ఉంటే, షుగర్ ఉంటే అన్నది దానికి కారణం కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాదండి. ఎలా అయితే మన ముందరి వీడియోస్లో రక్తనాళాలు బ్లాక్ అయితే ఆక్సిజన్ అన్నది కిందకి వెళ్ళక, లేదంటే గ్లూకోజ్ అన్నది కిందకి అందక ఆ ఆర్గన్ పనిచేయదో, అలా ఈ కాళ్ళల్లో ఉండే రక్తనాళాలు బ్లాక్ అయితే కూడా ఈ తాలూకు కంప్లైంట్స్ అనేవి వస్తుంటాయి. మనం చాలామంది చూస్తుంటాం. అంటే ఇప్పుడు కాదు కానీ ఇంత ముందర ఈ షుగర్ ఉన్నప్పుడు, పుండ్లు మానున్నప్పుడు కాలు చేయి కట్ చేసేయడం, యాంపుటేషన్ అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందని దాన్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా జరిగేవి. అలా ఈ జబ్బు తాలూకు లక్షణాలు ఫస్ట్ పుండ్లు పడాల్సిన అవసరమే లేదు. పుండ్లు పడేదానికి వచ్చేసరికి అది లేట్ స్టేజ్ కూడా అవ్వచ్చు. ఫస్ట్ కంప్లైంట్స్ క్లాడికేషన్ పెయిన్. అంటే ఎలా ఉంటుందంటే నొప్పి ఇంచుమించు ఒక 100 అడుగులో 200 అడుగులో నడిచిన తర్వాత పిక్కలు లాగడం, దాని తర్వాత ఒక నిమిషమో 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అంతే డిస్టెన్స్, మళ్ళీ అదే 100 అడుగులో 200 అడుగులో నడిచి మళ్ళీ ఆ పిక్కల నొప్పి వచ్చి ఆగిపోవడం క్లాడికేషన్ పెయిన్ అంటాం. అంటే మామూలు రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం మజిల్స్కి కొంచెం ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అవసరం పడుతుంది. అదే నడుస్తున్నప్పుడో లేదంటే పరిగెడుతున్నప్పుడో ఈ రిక్వైర్మెంట్ కానీ అవసరం కానీ పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు రక్తనాళాలు సాఫీగా ఉన్నాయనుకోండి, రక్తం ఫ్రీగా వెళ్తుంది, మనకి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. కానీ పైపు బ్లాక్ ఉంది. సో పైప్ బ్లాక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ బ్లాకుడు వెజల్లోంచి ఈ రక్తం అన్నది కిందకి వెళ్ళక మనకి ఈ కంప్లైంట్ అనేది మొదలవుతుంది. క్లాడికేషన్ పెయిన్ అంటాం. కొంతమందికి ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేస్తారు. అంటే పట్టించుకోరు. అలిసిపోయాక నొప్పి వచ్చింది, లేదంటే మామూలు నొప్పే, వేడి నీళ్ళలో కాలు పెడితే తగ్గిపోతుంది, లేదంటే మసాజ్ చేస్తే తగ్గిపోతుంది అని అనుకుంటారు తప్పిస్తే ఇది పెద్ద జబ్బుకి సంకేతం అని మాత్రం గుర్తించరు. అండ్ కొద్దిసార్లు ఈ పిక్కల నొప్పిని, ఎందుకంటే ఇంచుమించు షుగర్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా 40 తర్వాతనే ఉంటారు, వాళ్ళందరూ కూడా మోకాలు నొప్పి అనుకోవడం, అలా ఈ నొప్పిని మనం ఇగ్నోర్ చేయడం వల్ల పెద్ద కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఎలా అయితే మనకి యాక్టివిటీ అప్పుడు రక్తం వెళ్ళక నొప్పి వస్తుందో, కొంతమందికి రెస్టింగ్ పెయిన్ అంటే కూర్చున్నప్పుడు కూడా పిక్కలు లాగేస్తాయి. అంటే కూర్చున్నప్పుడు కావాల్సిన ఆక్సిజన్, న్యూట్రియంట్స్ కూడా కిందకి వెళ్ళకపోవడం వల్ల అప్పుడు కూడా నొప్పి వస్తుంటుంది. నెక్స్ట్ స్టేజ్లో కొందరికి పడుకున్నప్పుడు లీస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే పైప్ ఎంత బ్లాక్ అయిపోయి ఉంటుందంటే ఆ మాత్రం రక్తం కూడా వెళ్ళకపోతుంది. వీళ్ళకి ముఖ్యంగా రాత్రులు నిద్ర డిస్టర్బ్ అవ్వడం, నాక్టర్నల్ పెయిన్, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ స్టేజెస్ అన్నీ దాటేంత వరకు కూడా వైద్యం తీసుకోకుండా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కాలుకి కానీ దెబ్బ తగిలింది అనుకోండి, ఆ పుండ్లు త్వరగా మానవు. ఎస్పెషల్లీ డ్రైగా అయిపోవడం, నెక్స్ట్ వచ్చేసి కాలు రంగు మారడం, వేళ్ళ కదలిక తగ్గడం, గోర్లు పెరక్కపోవడం, కాళ్ళ మీద ఉండే వెంట్రుకలు రాలిపోవడం, ఇవన్నీ కూడా కాళ్ళకి సరైన రక్తం వెళ్ళకపోతే వచ్చే సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం వీలైనంత త్వరగా, ఇప్పుడే ముఖ్యంగా షుగర్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఇట్లాంటివి ఏ కంప్లైంట్స్ ఉన్నా సరే కంపల్సరీ మీ డాక్టర్ గారికి చెప్పాలి. చెప్పిన తర్వాత డాక్టర్ గారి అడ్వైస్ మేరగా డాప్లర్ పరీక్ష కానీ, యాంజియోగ్రామ్ పరీక్ష కానీ చేసుకొని కంపల్సరీగా బ్లాక్ ఏమైనా ఉంటే దానికి డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు కేవలం గుండె రక్తనాళాలు బ్లాక్ అయితేనే మనం స్టెంట్ వేయాల్సిన అవసరం కాకుండా, ఈ కాళ్ళల్లో కూడా రక్తనాళాలు బ్లాక్ అయితే దానికి స్టెంట్ వేయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. ఒక్కోసారి ఈ రక్తనాళాల బ్లాకు మోకాల పైన ఉందనుకోండి, స్టెంట్ కంపల్సరీ పడేదానికి అవకాశం ఉంటుంది. మోకాల కింద జబ్బు ఉంటే కేవలం యాంజియోప్లాస్టీ అంటే బెలూన్తో ఆ మూసుకున్న రక్తనాళాలు తెరవడం మాత్రమే కుదురుతుంది. నెక్స్ట్ వచ్చేసి
ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత కంపల్సరీగా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. వీలైతే కొన్ని రోజులు, ఒక నెల 2 నెలల్లో ఇన్సులిన్ మీద కూడా మారాల్సిన అవసరం పడవచ్చు. అలా ఈ షుగర్ వలన కాళ్ళలో ఉండే రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంత ముందర వీడియోస్లో చెప్పినట్టు మేజర్ వెజల్స్ అంటే పెద్ద రక్తనాళాలు, పాదం చివరి వరకు కాకుండా మోకాలు కింద ఉండే రక్తనాళాలు కూడా మ్యాక్రోవాసల్స్ అంటే ఏవైతే పెద్ద రక్తనాళాలలో కానీ జబ్బు వస్తే దాన్ని మనం మ్యాక్రోవెజల్స్ అంటాం. అలా కాకుండా పాదంలో మన వేర్లలో ఉండే చిన్న చిన్న రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు దాన్ని మైక్రోవెజల్ ఇంజరీ అంటాం. అలా షుగర్ అన్నది కాళ్ళల్లో ఉండే రక్తనాళాలను కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.